ముందు క్రైస్తవ సమాజం అంతా ఒక విషయం తెలుసుకోవాలి. చనిపోయిన మనుషులు దయ్యాలుగా మారరు. చూడండి, సౌలు మహారాజు ఫిలిస్తీన్లు యుద్ధానికి వస్తున్న సంగతిని తెలుసుకొని దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. స్వప్నము ద్వారానైనా, ప్రవక్తల ద్వారానైనా, ఉరిము ద్వారానైనా, స్వప్నముల ద్వారానైనా అసలు ఎలాంటి జవాబు దేవుడు ఇవ్వట్లేదు. అప్పుడు కర్ణపిశాచము కలిగిన ఒక స్త్రీని కనుగొని అక్కడికి వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడైతే ఆమె అడుగుతుంది, నీతో మాట్లాడడానికి ఎవరిని రప్పించాలి అంటే అతను అంటున్నాడు, సమూయేలును రప్పించండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం చూడండి. సమూయేలు ఏమైపోయాడు? అప్పటికే చనిపోయాడు, మృతి పొందాడు. అంటే ఇప్పుడు ఈ సౌలు ఎవరిని రప్పించమని అడుగుతున్నాడు? చనిపోయిన ఆత్మను రప్పించమని అడుగుతున్నాడు. మీకు ఒక మాట అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు పరదేశిని పెట్టాడు, పాతాళాన్ని కూడా పెట్టాడు. ఈ రెండు ఉన్నాయి కదా. పరలోకానికి వెళ్ళక ముందు పరదేశి అనేది వెయిటింగ్ హాల్, నరకానికి వెళ్ళక ముందు పాతాళం అనేది కూడా వెయిటింగ్ హాల్ లాంటిది. ఇప్పుడు పాతాళం ఉంది, పరదేశి ఉంది. పరదేశికి ఎవరు వెళ్తారు? సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకున్న ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు? పరదేశికి వెళ్తాడు. సృష్టికర్త అయిన దేవుడు ఎవరో, ఆ నిజ దేవుడు ఎవరో తెలుసుకోకుండా చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. ఇప్పుడు రెండే రెండు దారులు. మనుషులే దయ్యాలు అవుతున్నారు అన్నది నిజమైతే, ఒకరేమో భక్తులై పరదేశికి వెళ్తున్నారు, ఇంకొకరు భ్రష్టులై పాతాళానికి వెళ్తున్నారు. ఇప్పుడు మనుషుల ఆత్మలు అసలు భూలోకంలో తిరిగే చాయిసే లేదు. ఒకవేళ పాతాళ లోకంలోనికి వెళ్లకుండా వారు ఈ లోకంలోనే తిరుగుతున్నదే నిజమైతే దేవుడు చాతగాని వాడవుతాడు. తెలుసా మీకు? అందుకే దేవుడు చాతగాని వాడు కాదు గనక, దేవుడు సర్వశక్తిమంతుడు గనక అవి ఉండవలసిన ప్లేస్లోనే ఉంటున్నాయి. భ్రష్టులేమో పాతాళంలో ఉంటున్నారు, భక్తులేమో పరదేశిలో ఉంటున్నారు. మరి తిరుగుతుంది ఎవరంటే పడిపోయిన దేవదూతలు. దేవుని ప్రచారం సరే ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సమూయేలు ఎక్కడి నుండి వచ్చాడు? పై నుంచి వచ్చాడా, కింద నుంచి వచ్చాడా? ఎక్కడి నుండి వచ్చాడు? చదవండి, 11, 12 వచనాలు కలిపి చదవండి. ఆ స్త్రీ నీతో మాట్లాడుటకై నేను ఎవరిని రప్పించవలని అడుగగా అతడు సమూయేలును రప్పింపమని అనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేక వేసి నువ్వు సౌలువే, నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా రాజు నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమె అడగగా ఆమె దేవతలలో ఒకడు ఎక్కడ నుండి. ఇప్పుడు సౌలు పిలవగా సమూయేలు వచ్చాడు, దేవుడు పంపించాడు. ఎక్కడి నుంచి వచ్చాడు సమూయేలు గారు? పరదేశంలోంచి రావాలా, పాతాళంలోంచి రావాలా? భక్తుడు భూమి నుంచి రావడం. అసలు విషయం ఏంటంటే, ఒకప్పుడు పరదేశి భూగర్భంలో ఉండేది. చూస్తారా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాలు చదవండి. ఆయన ఏమైనప్పుడు అంట? ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి. ఒక్క నిమిషం. ఈయన ఆరోహణమైనప్పుడు ఏం చేశాడంట? చెరను చెరగా పట్టుకొని పోయాడు. ఏంటో తెలుసా ఈ చెర? పరదేశి. అసలు మొట్టమొదటిగా యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ఏమండి చదవండి ఒకసారి ఆ మాట. చెరను చెరగా పట్టుకొని పోయి చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క ఎక్కడికి దిగాడంటే మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళాడంట. తర్వాత ఏమని రాయబడింది చూడండి.
దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలం అన్నిటికంటే మరి పైకి ఆరోహణమై వాడునై ఉన్నాడు. ఇప్పుడు చూడండి, రెండు ఆరోహణలు. ఒకటేమో భూమి కిందికి ఆరోహణం అయ్యాడు, రెండోదేమో భూమి పైకి, ఆకాశం అన్నిటికంటే పైకి ఆరోహణం అయ్యాడు. మొదట భూమిలోనికి ఎందుకు వెళ్ళాడు? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇక కట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో, ఇదిగోండి, పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా ఎక్కడంట? చెరలో ఉన్న ఆత్మలు. అంటే ఇప్పుడు భూగర్భంలోనికి వెళ్ళాడు. ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నప్పుడు చెరగా కొనిపోయానన్న మాట కనబడింది. ఇక్కడ చదువుతుంటే ఆత్మలు ఎక్కడున్నాయంట? చెరలో ఉన్నాయంట. అసలు భూగర్భంలోనికి ఆయన ఆ చెరలోకి ఎందుకు వెళ్ళాడు? ఆ పాతాళ లోకంలోనికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇక్కడే రాయబడింది ఒక విషయం. మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లు వారికి కూడా సువార్త ప్రకటింపబడెను. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు కాలములలో అవిధేయులైన వారందరి దగ్గరికి దేవుడు వెళ్ళిపోయి, ఒకనాటి పాత నిబంధన కాలపు భక్తులందరి దగ్గరికి, భ్రష్టులందరి దగ్గరికి కూడా దేవుడు వెళ్ళిపోయి ఏం చేశాడంట? ఆ ఆత్మల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించాడంట. దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన పక్కనే వేలాడుతున్న దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా. ఇప్పుడు పరదేశిలో అన్నప్పుడు వెంటనే పరదేశికి వెళ్ళాలా లేదా? నేడు నీవు నాతో కూడా పరదేశి అన్నప్పుడు పైకి వెళ్ళాలా? కానీ విచిత్రంగా ఎక్కడికి వెళ్ళాడు? ఈయన క్రిందికి వెళ్ళాడు. మొదట యేసు మరణించగానే ఎక్కడికి వెళ్తాడు? భూగర్భంలోనికి వెళ్తాడు. ఇప్పుడు ఆ దొంగను కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు అన్నమాట. అది ఎందుకంటే పరదేశి ఎక్కడుంది? ఆనాడు పరదేశి భూగర్భంలో ఉంది కనుక వారు మొదట భూగర్భంలోనికి వెళ్ళారు. ఆ తర్వాత ఆయన రెండవసారి, మొదటేమో అటుపోయాడు, రెండవసారి ఆయన ఆకాశం అంతటి మీదికి ఆరోహణం అవుతున్నప్పుడు ఈ పరదేశిని ఆ పాతాళ లోకములో నుండి లోకం మొత్తాన్ని తీసుకొని ఆయన ఆకాశములన్నిటికీ పైగా వెళ్ళిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరదేశి 3వ ఆకాశంలో ఉంది. 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందు ఒక మనుషుని నేను ఎరుగుతును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోయి. ఇదిగోండి, క్రీస్తునందు నేను ఒక మనుషుని ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరుగును. అతడు శరీరముతో కొనిపోబడెనో నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరుగను. అది దేవునికే తెలియను. మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి. ఎక్కడికి కొనిపోబడి? పరదేశులోనికి. మొదట ఏమన్నాడు? 3వ ఆకాశం. తర్వాత ఏమన్నాడు? ఇప్పుడు చెప్పండి, పరదేశి ఎన్నో ఆకాశంలో ఉంది? ఒకప్పుడు పరదేశి భూగర్భంలో ఉండేది. ఆ తర్వాత చెరగా ఆయన దాన్ని చెర ఎందుకు అన్నాడు అంటే, చాలా మంది చెర అంటే శిక్షా స్థలం కదండి, చెరని పరదేశితో పోలుస్తారండి కిరణ్ పాల్ గారు అంటారు. చెర అంటే అర్థం ఏంటంటే పరదేశంలోనికి వెళ్ళిన ఆత్మ దేవుని అనుమతి లేకుండా బయటకు వచ్చే అవకాశం లేదు. అప్పుడు అది కట్టడి చేసినట్ట కదా. అందుకని దానిని చెర అని పిలవాల్సి వచ్చింది, కానీ శిక్షా స్థలం అని కాదు దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, చనిపోయిన వారు దయ్యాలు అవుతారా? కానీ ఒకటి మాత్రం వాస్తవం, దయచేసి మోసపోకండి. చనిపోయిన వారు దయ్యాలు అవ్వరు. చనిపోయిన ఆత్మలు దయ్యాలు అవుతే దేవుడు చాతగాని వాడైనట్లు మనుషుల ఆత్మలు దయ్యాలై తిరగట్లేదు. అవి పడిపోయిన దేవదూతలు, దురాత్మలు. వాటిని గెలిచే బలం దేవుడు మనకిచ్చాడు. దేవునికి లోబడి వాటిని గద్దించండి, అవి మీ యొద్ద నుండి పారిపోతాయి. మొదట దేవునికి లోబడడం చాలా ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడగబోతున్నాను. దేవుడి సమస్త సృష్టిని చేశాడు కదా. ఈ సమస్త సృష్టి చేయకముందు దేవుడు ఎక్కడ ఉండేవాడు అంటే పరలోకంలో ఉండేవాడు సార్ అంటారు కదా. సరే, పరలోకం కూడా దేవుడు చేసుకున్న అందమైన లోకం. దేవుడి కంటే ముందు ఉందేంటి పరలోకం? దేవుడు ముందా పరలోకం ఉందా? దేవుడే ముందు. దేవుడే సమస్తాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు పరలోకం లేనప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు? కిరణ్ పాల్ గారు అది తెలీదా? జలముల పైన అల్లాడుచుండేను. ఏమనుకున్నారు? అసలు నీరు, నిప్పు, గాలి, పంచభూతాలు, విశ్వంలో చిన్న అణువు కూడా లేదు. ఎక్కడ ఉండేవాడు? ఇప్పుడు ఏమంటారు తెలుసా? మనకెందుకు సార్ అవన్నీ? ఇప్పటిదాకా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడేమన్నారు? మనకెందుకు సార్ అవన్నీ? దేవుని ప్రజలారా, చాలా నష్టపోతుంది సంఘం,
చాలా ప్రమాదంలో ఉంది సంఘం. కాలం గతించిపోతుంది, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. దేవుడైతే మన విషయంలో మనం సంపూర్ణం అవ్వడానికి ఆయన చిత్తమును కూర్చిన మర్మము దాచిపెట్టాడు. దాన్ని మనం ఇంతవరకు గ్రహించట్లేదు. అసలు అందరూ ఒక విశ్వాసం మీద లేనే లేవు, తెలుసా మీకు? చూడండి, ఎఫెసీ పత్రిక 4:11 ఎంత క్లియర్ గా మాట్లాడబడిందో. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. ఇప్పుడు చెప్పండి, ఏ విషయంలో ఏకత్వం పొందాలి? విశ్వాస విషయంలో ఏకత్వం పొందాలి అంటే మనం నమ్మేదంతా ఒకటై ఉండాలి. దేవుని కుమారుని కూర్చిన జ్ఞానము కూర్చిన మనకి ఈ రోజు మీరే చెప్పండి, అందరూ ఒకే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా? అందరూ ఒకే బోధన నమ్ముతున్నారా? ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి బోధన వారివి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసేస్తున్నారు. అందరం ఒక పునాది మీద ఉన్నామా? అసలు మనం అందరం ఒకే పునాది మీద ఉండాలనేది బైబిల్ చెబుతున్న సత్యం. ఎఫెసీ పత్రిక 2:20 చూడండి ఒకసారి, అదే మాట అక్కడ రాయబడింది. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు. ఇప్పుడు చెప్పండి, మనం అందరం అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీదే ఉన్నామా? ఈనాడు అపోస్తలుడు బ్రతుకుంటే ఏమండి ఈ రోజు ఇన్ని రకాల బాప్తిస్మాలను అంగీకరించే వాళ్ళ? అంగీకరిస్తారా? కొందరు చిలకరింపు బాప్తిస్మం ఇస్తారు, కొందరేమో నామం బాప్తిస్మం ఇస్తారు, కొందరేమో నీటిలో ముంచి బాప్తిస్మం ఇస్తారు, కొందరేమో జెండా కింద ప్రమాణం చేసి పరిశుద్ధాత్మ బాప్తిస్మం కోసం ఎదురు చూస్తున్నాం అంటారు. ఇలా రకరకాల బాప్తిస్మాలు ఉంటే ఈనాడు పౌలు గారు బ్రతుకుంటే ఏ బాప్తిస్మాన్ని ఆయన ఒప్పుకునేవాడు? అపోస్తలుడు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామన్నది బైబిల్ చెప్తున్న నిజమైతే ఆ పునాదులను గురించి ఆలోచన చేయని వారు, ఆ పునాది మీద ఉన్నామో లేదో తెలుసుకునే వారు ఎలాగూ ప్రభు కొరకు నిలబడతారో చెప్పండి. ఈ పునాదుల గురించి మాట్లాడుతూ ప్రభు 2 విషయాలు చెప్పాడు. ఒకటి ఇసుక మీద కడతాడంటే ఇల్లు, ఇంకొకటేమో బండ మీద కడతాడంట. ఏది నిలిచి ఉంటుంది? ఎవరి ఇక్కడ కట్టబడిన ఇల్లు రకరకాలుగా పోల్చుకున్నారు, కానీ వాస్తవానికి అక్కడ చెప్పబడుతున్న ఇల్లు ఏంటో తెలుసు? సంఘాలు. కొన్ని సంఘాలు ఇసుక మీద కట్టబడుతున్నాయి, కొన్నేమో బండ మీద కట్టబడుతున్నాయి. అందుకే ఇసుక మీద కట్టబడిన ఏ ఇల్లైనా నిలుస్తుందా చెప్పండి? కానీ ఇది ఎప్పటి వరకు నిలిచింది? వరదలు వచ్చే వరకు నిలిచింది. అంటే ఇది మనం అనుకునే బాహ్య ప్రపంచంలో కట్టుకునే ఇల్లు కావు, అది దేవుని ఇల్లైన సంఘం. ఒకడు బుద్ధి లేని వాడై, పునాదులను కూర్చిన చింత లేని వాడై, దేవుని ఇంటి కూర్చిన ఆశ లేని వాడై, వాడు తన సొంత బుద్ధి మీద ఇసుక మీద కడుతున్నాడు. అసలు సిద్ధాంతమును గూర్చి పునాదిని గూర్చి అవగాహన లేని సంఘం ఇంకా సంఘమే కాదు. అరే బాప్తిసం తీసుకున్నానండి, కావచ్చు, కాదు. అరే ప్రతివారం ప్రభు భోజనం తీసుకుంటున్నాను, అయినా కాదు. అరే నేను అన్ని కరెక్ట్గా ఉంటున్నాను, అయినా కాదు. ఎందుకంటే నీకు కిందేం లేదు, పునాది లేదు. వరద వచ్చిందంటే ఖచ్చితంగా నువ్వు కొట్టుకొని పోవాల్సిందే. బుద్ధి లేని కన్యకల జాబితాలో పడిపోతారే కానీ బుద్ధి కలిగిన కన్యకల జాబితాలో పడరు. అయ్యా నేను నీ సంఘాన్ని అంటే నువ్వెవరో నాకు తెలియదు, గెట్అవుట్ అంటాడు. పునాదులను కూర్చిన చింతన కావాలి. కీర్తన 11:3 ఒక మాట అన్నాడు చూడండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఈరోజు పునాదులు పాడైపోయాయి. అందుకే అందరూ ఒక పునాది మీద లేము, ఒక బోధ మీద లేము. ఎవరికి నచ్చిన బోధ వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్టు వారు చేసేస్తున్నారు. ఒకటి అట్ట అంటాడు, ఒకటి ఇట్ అంటాడు, ఒకటి 2 అంటాడు, ఒకటి 3 అంటాడు. కాదండి, అందరూ ఒక దగ్గర కూర్చొని అసలు ఏది నిజమో ఆలోచించగలిగినప్పుడు సంఘము సరిగా నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. పునాదులు పాడైపోయాయి, నీతిమంతులు ఉన్నారు. ఎంత గొప్ప నీతిమంతులు తెలుసా? మనం కూడా వాళ్ళ కాలు కడగడానికి సరిపోం, అంత మంచివారు ఉన్నారు. కానీ ఏం లాభం? యూజ్ ఏమి లేదంట. నీతిమంతుల ద్వారా అసలు ఏ పని జరగట్లేదంట. పునాదులు పాడైపోగా ఏం చేయగలరు వాళ్ళు అంటుంది లేఖనం. ఏం చేయలేదు. వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే అందరూ నీతిమంతులు కలిసి మరలా పునాదిని నిర్మించే పనికి పూనుకోవాలి. అప్పుడు వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీరు, వారి ప్రయాస ఫలిస్తుంది. అప్పటి వరకు అసలు ఎలాంటి కష్టం వారిది ఫలించదు. దేవుని ప్రజలారా, పునాదిని గురించి పట్టించుకోకుండా గోడలు ఎన్ని కట్టుకున్న తుదకు అది కూలిపోవడం తప్ప ఇంకొకటి కాదు. వాక్యంపై దృష్టి పెట్టండి, వాక్య సారంపై దృష్టి పెట్టండి, వాక్య మర్మంపై దృష్టి పెట్టండి, దేవుడు దాచిన అసలు సంగతులపై దృష్టి పెట్టండి, భక్తి సాధనపై దృష్టి పెట్టండి. అది కాకుండా గతించిపోయే వాటి మీద దృష్టి పెట్టి అవే అక్కర్ల కోసం మీరు పరిగెడుతూ దేవుని పాదాల దగ్గరకు వచ్చి స్వస్థత కావాలి, అద్భుతం కావాలి, అప్పులు పోవాలి, రోగాలు పోవాలి, గర్భఫలం రావాలి, ఉద్యోగాలు రావాలి అని వాటి కోసమే దేవుణ్ణి చేరుతున్నారు. అయితే అలా చేరే ఎవరు కూడా దేవుని నిజమైన పిల్లలు కారు, క్రైస్తవులు కారు. క్రైస్తవుడు ఖచ్చితంగా వాక్య సారంతో నింపబడాలి, దైవ చిత్తముతో నింపబడాలి. ఇది దేవుడు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, సంవత్సరం మొత్తంలో ఎన్నిసార్లు పునాదుల గురించి ఆలోచిస్తాం మనం? ఎన్నిసార్లు పునాదుల గురించి బోధ చేసుకుంటాం?
ఎన్నిసార్లు మనం పునాదుల మీద ఉన్నామో లేదో చూసుకుంటా. ఒక్కసారి ఆలోచించండి ఈ రాత్రి మీరు ఇంటికి వెళ్ళి. సంవత్సరానికి కనీసం ఒక 5-6 సార్లు అయినా మీరు ఏదైనా ఒక చర్చకు వెళ్ళండి. అయ్యా, సిద్ధాంతపరమైన పునాదులను గూర్చి ఏది సత్యమో ఏది అబద్ధమో దాన్ని కూర్చిన ప్రయాసతో మీరు ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు ధ్యానించారండి అని ఈ చర్చస్లో అడగండి. చెప్తున్నారు 1, 2 అని లెక్క పెట్టుకొని చెప్తారు. అంటే అంత తక్కువ సార్లు మాట్లాడుకుంటారు. పైగా వీళ్ళు మాట్లాడుకునే పునాది ఏంటో తెలుసా? నీ కుటుంబం అనే పునాది జాగ్రత్త, నీ జీవితం అనే పునాది జాగ్రత్త అని అవసరం లేనిదే పునాదిగా పలుకుతుంటారు. ఏదైతే సింపుల్ గా అసలైన దాని కొరకు పరిగెత్తినప్పుడు మిగతావన్నీ సెట్ అవుతాయో దాని గురించి మాట్లాడరు. దేవుని ప్రజలారా గుర్తుంచుకోండి, అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడ్డామని లేఖనం చెప్పింది. ఈ రోజు పౌలు గారు బ్రతుకుంటే ఇన్ని రకాల బాప్తిస్మాలను ఒప్పుకునేవాడా? అప్పుడు ఆయన వచ్చి, పర్లేదు నాయన, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం, మనకెందుకులే వివాదాలు, ఎవరు ఏది చేసుకుంటే అదే చేసుకుంటారు, ఎవరి సంఘం వారిది, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి భక్తి వారిది అని విడిచిపెడతాడా? విడిచిపెడతాడా? అంటే మనం విడిచిపెడుతున్నామంటే మనం ఎవరు అన్నమాట. యూదా పత్రికలో 3వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, అందులో 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ప్రియులారా, మీకందరికి కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయాసపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు చూసారా, మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. బోధ నిమిత్తం పోరాటం చేయమని దేవుడు చెప్తున్నాడు. బోధ నిమిత్తం పోరాటం చేయడం అంటే ఎదుటివాడిని బ్యాట్ చేయడం కాదు, ఎదుటివాని మీద ఇష్టం వచ్చినట్టుగా సవాలు విసరమని కాదు దేవుడు చెప్తున్నది. లేదంటే ఎదుటివాడిని గాయపరచమని కాదు, ఎదుటివాడిని ఇబ్బంది పెట్టమని కాదు, ఎదుటివాడిని అవమానించబడి మనమే సత్యమని నమ్మించడం కాదు. బోధ నిమిత్తం పోరాడడం అంటే ఏది సత్యమో ఏది అసత్యమో అందరూ కూర్చొని సావధానంగా మాట్లాడుకొని ఏది సత్యమో దాంట్లో కొనసాగి వెళ్ళిపోవడం. అందరి ముందు వీడు ఖచ్చితంగా అవమానింపబడాలి, ఖచ్చితంగా వీడు హేళన చేయబడాలనే దృష్టితో చేసేది అది సత్యసేవ కాదు. సత్యము ప్రకటించేవాడు సమాధానంతో ప్రకటించాలి, సహనంతో ప్రకటించాలి. ప్రైజ్ ది లార్డ్. కాదంటారా దేవుని ప్రజలారా? ఇప్పుడు బోధ నిమిత్తం పోరాటం చేయమన్నాడు. మీలో ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది బోధ నిమిత్తం పోరాటం చేశారు? ఊరుకొని సార్, అది పాస్టర్లు చేయాలి, మేమెందుకు చేస్తామంటారా? ఇక్కడ పాస్టర్ అని రాయబడాల, ఏమని రాయబడిందో తెలుసా? పరిశుద్ధులు అని రాయబడింది. ఇప్పుడు యేసుని నమ్మి బాప్తిసం పొందిన మీరు అందరూ ఎవరు? పరిశుద్ధులు. అప్పుడు బోధ నిమిత్తం ఎవరు పోరాడాలి? పరిశుద్ధులు అంటారు. నేనే అనండి, ఎవరు పోరాడాలి? పోరాడేవో మరి ఒకసారైనా పోరాడేవా? రేషన్ కోసం పోరాడతావు, నీళ్ళ కోసం పోరాడతావు, ఇంట్లో హక్కు కోసం పోరాడతావు, అవసరం లేని వాటి అన్నిటి కోసం పోరాడతావు, సంఘంలో అధికారం కోసం పోరాడతావు, పాటిపోకపోతే పోరాడతావు, అలుగుతావు. బుద్ధి లేని బుద్ధి లేనివాడ అవసరం లేని వాటికల్లా అలిగి కులుగుతుంటావు సేవకుల మీద. అసలు విషయం కోసం అయితే పోరాటం చెయ్యి. ఏది నీకు భక్తిహీనత తెచ్చిపెడతాదో దాని మీద మాత్రం నువ్వు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. బుద్ధి కలిగిన కన్యకలుగా మార్చబడినట్లుగా మీ మనసును తిప్పుకోండి, అర్థం చేసుకోండి. ఏదైతే అవసరం లేదో దానికోసం పోరాటం చేస్తున్నావు, ఏదైతే అవసరం లేదో దానికోసమే ఆలోచిస్తున్నావు. పొరపాటున పాస్టర్ గారు మర్చిపోయి ఎవరికైనా పాట ఇవ్వడం నేను అంత దూరం నుంచి వస్తే నాకు పాట ఇవ్వ ఏమనుకున్నావు? నేను ఇదండి క్రైస్తవ్యం. నేనేమనుకున్నావు? 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుని, 40 సంవత్సరాల నుంచి క్రైస్తవుని, స్టేజ్ మీద గురించి ఒక ప్రార్థన ఇవ్వవు నాకు అని అడిగేవాళ్ళు. ఎవడు ప్రార్థన అంటే ఏమనుకున్నారు? ప్రెస్టేజ్ అయిపోయింది ప్రార్థన చేయడం కూడా, స్టేజ్ మీదకి వచ్చి కదా, అదో గౌరవంగా ఫీల్ అవుతున్నారు. కాదు నాయన, ప్రార్థన చేయాలంటే నీకు ఆయనకు మొదట కనెక్షన్ అయి ఉండాలి. నువ్వు ప్రార్థన చేస్తే ఆయన వింటాడు, అయితే ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయవచ్చు. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినాలంటే నీ ప్రతిరోజు నీ ప్రార్థన జీవితం కనీసం ఒక 2-3 గంటలైనా దేవునితో గడపగలగాలి, వాక్యం ధ్యానిస్తూ కూర్చోగలగాలి. 1 గంట ప్రార్థన చేయవు కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన అందరి ముందు డంబములు పలికించుకోవడానికి, అందరి ముందు నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి. జాగ్రత్త, దేవుడు వేటిని ఒప్పుకోడు. తప్పని తెలుసు, వింటుంది తప్పని తెలుసు, చేస్తుంది తప్పని తెలుసు. అరే మన తప్పు దేవుడు బయట పెట్టాడని తెలుసు, అయినా మానుకో. మనుషుల ముందే మెప్పు కావాలి. మీ ఫలము భూమి మీదే ముగించబడుతుంది. భూమి మీదే మీకు ఫలము దొరికినట్టు ఇక పరలోకంలో ఏ ఫలము మీకు ఉండదు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే దేవునికి ఇచ్చే విషయంలో కానీ, దేవుని పని చేసే విషయంలో కానీ మనుషుల ద్వారా మెప్పు పొందాలనే ప్రయాసపడిన వాడు ఖచ్చితంగా క్రీస్తు దాసుడు కాడు. పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు, నేను మనుషుల మెప్పు కోరువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. దయచేసి మనుషులు చూడాలని ప్రయాసపడక. ఇప్పుడు చెప్పండి,
దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మనం చేసేమా? బోధన నిమిత్తం పోరాటం చేస్తున్నామా? అసలు పునాదులో కూర్చే మనకు అవగాహన లేకపోతే మనం ఏం చేస్తాం చెప్పండి? సరే తెలియదు, మరి తెలిసిన వాడు చెప్పినప్పుడైనా వినాలా? వినము, నేర్చుకునే మనసు ఉండదు. నా వయసు ఎంత, నేనెంత, నా అనుభవం ఎంత, నా స్తోమత ఎంత, నా డబ్బు ఎంత, నా ఆస్తి ఎంత, ఇవన్నీ మాట్లాడుకుంటుంటారు. తప్పు నాయన, తప్పు, చాలా పెద్ద తప్పు చేస్తున్నాము. దేవుని ప్రజలారా, చాలా తక్కువ టైం ఉంది మనకు. ఎప్పుడు ఎవరు చనిపోతారో తెలియదు. ఈ భూమి మీద బ్రతుకుండగానే అందరం పునాది మీదకి వద్దాం. అవును, పునాది లేని గోడలు నిలుస్తాయంటారా? ఇప్పుడు ఏది నిజమో ఏది అబద్ధం, అపోస్తులు ఏది నమ్మారో మనం ఏది నమ్ముతున్నామో తెలియకుండా ఇన్ని రోజులు విశ్వాసంలో బ్రతికావు. అసలు నీ కింద పునాది ఉన్న సంగతి నీకు తెలుసా తెలీదా? ఏమోనండి, యేసు ప్రభుని నమ్మితే కష్టాలన్నీ పోతాయన్నాడు, అందుకే నమ్ముతున్నాను. ఏమోనండి, యేసు ప్రభుని నమ్మిన తర్వాత అంతే బాగా జరిగినాయి, అందుకే వేస్తూ ఉన్నాను అంతే. ఏం సాక్ష్యాలండి ఇవి? యేసే నిజ దేవుడని నాకు అర్థమైందండి, అందుకని నమ్మాననే సాక్ష్యం ఎందుకు కనబడదు, ఎందుకు వినబడదు? దేవుని ప్రచారం మనం చాలా వెనుకబడి ఉన్నాం. దయచేసి ఇప్పటివరకు విన్న విషయాన్ని ఒకసారి ఆలోచించు, ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి ధ్యానించు. నిజమే కదా, నేను పునాదిని కూర్చిన ప్రయాసపడలేదు, నా సొంత ఆలోచన గురించి నేను నేర్చుకుంటున్నాను, నా సొంత అవసరతల గురించి ప్రయాసపడుతున్నాను. ఆరోగ్యం అంటున్నాను, దీవెన అంటున్నాను, డబ్బు అంటున్నాను, అప్పులు అంటున్నాను, ఐశ్వర్యం అంటున్నాను, ఆశీర్వాదం అంటున్నాను. అరే అవన్నీ ఎట్లాగో వస్తాయి, కానీ ముందు నాకు దైవ జ్ఞానం కావాలని కొంచెం కూడా హృదయ వేదన నాలో లేదే. ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా దేవుని పాదాలు పడు, ఖచ్చితంగా ప్రభువు కనికరిస్తారు. ఆశ కలిగిన ప్రాణము తృప్తిపరచబడు. ఇప్పటి వరకు నువ్వు విన్న విషయాలు నిన్ను హెచ్చరించాడు, నేను ప్రేమగా బుజ్జగించాడు, నేను నవ్వించి చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే నీకు అర్థమయ్యేటట్టు చేశాడు. మరలా ఇంటికి వెళ్ళి ఒకసారి ఆలోచించు. మనం బోధన నిమిత్తం పోరాటం చేయాలి. మనమందరం ఒక విశ్వాసం ముందు స్థిరం అవ్వాలి. అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది మీదకి రావాలి. దేవుని గూర్చిన జ్ఞాన విషయంలో మనము సంపూర్ణం అవ్వాలి. ఏక విశ్వాసము, ఆయన కుమారుని గూర్చిన జ్ఞానము కూడా మనం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగుగాక. ఇప్పుడు దేవుని గూర్చిన జ్ఞానం లేని వారు ఎవరన్నమాట? సామెతల 30:2 ప్రకారంగా పశుప్రాయులు, జంతువులు అని బైబిల్ చెప్పింది, నేను చెప్పను. ఇప్పుడు చెప్పండి, దేవుని గురించిన జ్ఞానం మనకు పూర్తిగా ఉందా? ఎందుకు లేదు తెలుసా? మనం అసలు నేర్చుకుంటే కదా. సేవకుడు ఎంత ప్రయత్నించినా కానీ మనం దాని మీద దృష్టి పెడితే కదా. ఈరోజు దేవుడు నా కష్టాల గురించి మాట్లాడితే బాగుందా అని వస్తాం ఇంట్లోంచి. ఈరోజు దేవుడు నా సమస్యల గురించి మాట్లాడి కుమార్తె భయపడకు అంటే బాగుండు అని వస్తాం. రోజు అదేనా, నీ ఏడుపు గురించే మాట్లాడాలి ఇక దేవుడు. నీ కన్నీల గురించి, నీ బాధల గురించి, నీ అప్పుల గురించే మాట్లాడాలి. ఆయన బాధ పట్టించుకోవు, ఆయన హృదయ వేదన అర్థం చేసుకోవు, ఆయన నీ గురించి ఎంత ప్రసవ వేదన పడుతున్నాడు అర్థం చేసుకోవు. ఎంతసేపు నీ గురించే మాట్లాడాలి, నీ కొడుకుల గురించి, నీ కోడల గురించి, నీ మనవల గురించి, మనవరాల గురించి. ఇదటండి దేవుని దగ్గరకు వచ్చి మనం చేసేది. క్రైస్తవుడు వాక్య సారము నేర్చుకోకుండా ఈ రోజు పొరబడుతున్నాడు, అవసరం లేని దాని కొరకు పరిగెడుతున్నాడు. ఇకనైనా దాన్ని మానుకోండి. ప్రాస్పరి గాస్పల్ అంతా విడిచిపెట్టండి. దేవుని నమ్ముకుంటే అంతా వస్తుంది, అంతా ఇస్తాడు. అబద్ధం. దేవుని నమ్ముకుంటే అంతా పోతుంది, తెలుసా మీకు? సత్యమును నమ్ముకున్న వాడు ఎవ్వడు కూడా శ్రమల పాలు అవ్వకుండా ఇప్పటి వరకు భూమి మీద ఉండలేదు. ప్రభుని నమ్ముకుంటే అప్పులు పోతాయి, బాధలు పోతాయి, కష్టాలు పోతాయని ఎవడు చెప్పాడు మీకు? బైబిల్లో ఉందా? అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి, కన్నీళ్ళు పోతాయి, బాధలు పోతాయి కాదు. నా ప్రభుని నమ్ముకుంటే అవి ఎలా గెలవాలో, నీకు శక్తి ఎలా ఇవ్వాలో ఆయన చేస్తాడు. అవి ఎలానో గెలవాలో దేవుడు శక్తిని ఇస్తాడు, కానీ అవి ఎలా నీవు పోగొట్టుకోవాలో దేవుడు అన్నాడు. నన్ను నమ్మి వెంబడిస్తే మీకు లోకములో శ్రమ కలుగును. మరి అన్నాడు కదా, నేను ఆయన విశ్వాసం వచ్చిన వారు ఐశ్వర్యవంతులకు అడగాలి. ఉందా? ఆ మాట కూడా ఉందా లేదా? నాయన విశ్వాసం ఉంచున్నారు ఐశ్వర్యం అంటే ఇప్పుడు అందరు నమ్మి దానికోసమే అన్నమాట, దేవుణ్ణి కదా. దానికోసమే నమ్మేవా లేదా? కొంచెం కష్టం కలిగితే ఓర్చుకోలేము మనం. తండ్రి ఎందుకు ఇలా చేసావు? దేవుణ్ణి అడుగుతాం. చేసుకుంది నువ్వు, నేను ఎందుకు ఇలా చేసావు? ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మీకు అర్థం కావట్లే ఎంత వెనకబడిపోయి ఉన్నాం మనం. దేవుని మనసుకి, దేవుని ఆలోచనకి చెప్పావులే సార్, ఎంత చేస్తే మాత్రం అవుతుందా? చేస్తుందా? నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, బుద్ధి లేదు. నువ్వు అన్నట్టు నేర్చుకుంటావే ఏంటి? మేము నువ్వు అట్లా అనుకుంటున్నావు కాబట్టి అక్కడ పడిపోయావు. అలా కాదు, నేను నేర్చుకోవాలి అని ఆశ కలిగి ఉండు, ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆయన శిష్యులే పిహెచ్డీ చేశారేంటి? వాళ్ళు చదువులేని పామర్లే కదా. ఏమంటే చక్కగా జాలర్లో చేపలు పట్టుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళని దేవుడు పిలిచాడు పామర్లు అయిన వాళ్ళు. ఏం జరిగింది? వారి ద్వారా ఈరోజు ప్రపంచం అంతా సత్యాన్ని తెలుసుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి బైబిల్ గ్రంథంలో రాయబడిన అసలు విషయం మీద దృష్టి పెట్టండి. కాలం చాలా సంకుచితమై ఉంది. మీలో ఎంతమంది ఎప్పటి వరకు బ్రతుకుతారో, ఎప్పుడు మరణిస్తారో, ఎప్పుడు మీ జీవితం ముగించబడుతుందో తెలియదు. మీరు బ్రతుకుండగానే
దేవుడు భూమి మీద ఏ సంకల్పాన్ని అయితే ప్రతి వ్యక్తి పట్ల కలిగి ఉన్నాడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది కూడా మరలా దీవెన కోసమే అనుకోకండి. పరలోక రాజ్యములో ఖచ్చితంగా ఆయన భార్య స్థానములో పరిపూర్ణ దశలో నిలవడానికి ప్రయాసపడండి. వెనుకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు పరిగెత్తండి. పరలోకములోని బహుమతి కొరకు పరిగెత్తండి, భూలోకములో బహుమతి కొరకు కాదు. ఆ మనసే తీసివేసుకోండి. అసలు యేసుని నమ్మితే కష్టాలు రావు అని చెప్పింది ఎవరు? వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, సమస్యలు వస్తాయి. ఎందుకు తెలుసా? మనం లోకములో ఉన్న లోకాధికారికి విరుద్ధంగా లేచాం కనుక. వాడు ఊరుకుంటాడా? అరే మొన్నటి వరకు నా గుంపులో ఉన్నావు, ఇప్పుడు నువ్వు యేసు గుంపులోకి వెళ్ళిపోయావా, ఇప్పుడు నువ్వు సత్యమైన దేవుని నమ్ముకున్నావా, నేను నిన్ను విడిచిపెట్టనని వాడు ఎప్పటికప్పుడు మనల్ని దాడి చేస్తూనే ఉంటాడు. అందుకే మనం పోరాడున్నది ఎవరితోనంట? ప్రస్తుత అంధకార దురాత్మల సమూహముతో. అది యుద్ధం చేస్తున్నాయి అవి మన మీద. ఎందుకు? మనం విశ్వచక్రవర్తి అయిన దేవుని సైన్యంలో చేరినందుకు. శ్రమలు తప్పవు, ఇబ్బందులు తప్పవు, అయితే నువ్వు వాటిని గెలిచే బలం కలుగుతుంది నీకు అంటాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటే అర్థం ఏంటి? అసలు అది పనే చేయదనా? కాదు. ఆ రూపింపబడిన ఆయుధం నీ మీదకి విసరబడుతుంది, నీకు గాయం అవుతుంది. కానీ అది ఎందుకోసం నియమించబడిందో, ఆ సర్వనాశనం నిన్ను చేయడానికి అది నియమించబడింది. కానీ అది జరగదు, అది వర్ధిల్లదు అంటే అర్థమేంటి? కొంతవరకు యుద్ధం జరుగుతుంది, కొంతవరకు పోరాటం జరుగుతుంది, కానీ అది వర్ధిల్లదు. ప్రైజ్ ది లార్డ్. వర్ధిల్లదు అంటే మొదటికే అక్కడనే ఆగిపోతుందని కాదు, తప్పుడు వాక్యానం. అది రూపింపబడిన ఆయుధము వర్ధిల్లదు అంటే అది కొంతవరకు పోరాటం చేస్తుంది కానీ ఓడిపోతుంది అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని ప్రజలారా అసలైన దాని మీద దృష్టి పెట్టండి. చాలా తక్కువ సమయం ఉంది, చాలా తక్కువ సమయం ఉంది. ఇంటికి వెళ్ళి దేవుని దగ్గర కన్నీళ్లతో వేడుకోండి. నిజమే ప్రభువా, మాకు ఇంకా నీ వాక్యం గురించి నీ గురించి మాకు తెలియదు. ఎంతసేపటికి మా గురించి ఏడ్చుకున్నాము, మా సంగతులను గురించి ఏడ్చాము, కానీ నీ జ్ఞానము నేర్చుకోవాలని తపనతో మేము ఏ రోజు ఉండలేదు. మమ్మల్ని క్షమించు. వాక్యం వింటే దీవెన వస్తుంది, వాక్యం వింటే ఆశీర్వాదం వస్తుంది. ఎవరు చెప్పారు మీకు? వాక్యం వింటే దీవెన రాదు, వాక్యం వింటే ఆశీర్వాదం రాదు. విన్నదాన్ని నువ్వు దాన్ని జరిగిస్తే అప్పుడు ఆశీర్వాదం వస్తుంది. విన్నది నువ్వు చేయడం ప్రారంభిస్తే అప్పుడు దీవెన కురుస్తుంది. దేవునికి మహిమ కలుగుగాక. ఆ దీవెన కూడా డబ్బు, ఆరోగ్యం, ఐశ్వర్యం అనుకోకు. అది పరలోకంలో శాశ్వతంగా నిన్ను నిలబెట్టే దీవెన అయితే బాగుండు కదా. ఆమేన్. అది పరలోకంలో శాశ్వతంగా నిలబెట్టే దీవెన అయితే బాగుండు. దేవుని ప్రజ ఈ రాత్రి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకున్న ఆయన నిజమే, మేము ఇంకా చాలా దూరంలో ఉన్నాం. మా అసలు రూపం ఏదో మాకు తెలిసి వచ్చింది. అద్దం మా ముందు పెట్టావు, మేము చూసుకోగలుగుతున్నాం. మా ఎందుకు కనికరం ఉంచు నాయన అని అసలు పరుగు ప్రారంభించండి. మీ సేవకునితో కలిసి, మీ సంఘాలతో కలిసి అసలు శిశలైన పోరాటంకై పూనుకోండి. ఈ పోరాటం మనుషుల మీద కక్ష తెచ్చేది కాదు. మీరు సత్యము తెలుసుకోవడానికి, అసత్య ప్రచారం చేస్తున్న సాతానుని వాని ప్రతి బోధను పెకలించడానికి దేవుడు మీకు శక్తినిచ్చి, మీకు జ్ఞానోదయం కలగజేసి, ఏది నిజమో ఏది అబద్ధమో మీకు అర్థమయ్యేటట్టు దేవుడు చేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడే ఉండునుగాక. ఇంటికి వెళ్ళి దయచేసి ఈ విషయాలన్నీ మరలా ఆలోచించండి. ఎంత దూరంగా మీరు ఉన్నారో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. నిజమైన భక్తి కోసం పూనుకుందాం. దేవుడు మీకు సహాయం చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. మహాపరిశుద్ధుడు వెను మా కన్న తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, ఈ భూప్రపంచ ప్రజలందరికీ ప్రభువా నీ సత్యము తెలియనట్లుగా పరిశుద్ధాత్ముడ మీరు దిగిరండి. నీ కార్యము జరుగునుగాక. సభలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాను, సహాయం చేయండి. నీ మహిమ కలిగిన హస్తము ప్రతి ఒక్కరి మీదకి వచ్చునుగాక. మారు మనసును అయా పశ్చాత్తాపమును, వాక్య జ్ఞానానుభవమును మీరు అనుగ్రహించండి. ఇంకా అనేక సంగతులు గ్రహింతురుగాక. సంఘములన్నింటినీ నీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.